కరీంనగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, సీమ, టీచర్స్, ఉద్యోగులు, కూలీలు, మహిళలు, నిరుద్యోగులు వంటి అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధిని గతంలో బీజేపీ మరియు బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు. ప్రజలు మోసపోయిన విషయాన్ని గుర్తించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం నిలబడ్డది. కార్పొరేషన్ మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మేయర్గా ఎన్నికైనటువంటి కొండగంటి శ్రీనివాస్ గారికి, మేయర్గా ఎన్నికైనటువంటి పెద్దలు గారికి విజయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో ఆశయ బిడ్డను కార్పొరేషన్ మీద ఎగిరాలని కల దీనికోసం అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు చెప్పినట్టు భారతదేశంలోని క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతో యుద్ధంలో కరీంనగర్లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించిన కుట్రలు, కుతంత్రాలు అవి బయట చెప్పరాని వాటి. కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే గెలుస్తున్న విషయం ఈరోజు ఏదో దానిగా భారతీయ జనతా పార్టీ రాకుండా చేయాలని ఈ ప్రజా తీర్పును పక్క పెట్టి గెలవాలని చెప్పి చదువుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. చాలా మంది ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే నడిచారు. అధికారం దుర్వినియోగం, మా చేతిలో అధికారం ఉంది, భారతీయ జనతా పార్టీకి 30 గెలిచినా ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి 2 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ ఒకటే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేశారు, కరీంనగర్ ప్రజలు చేశారు. కరీంనగర్ ప్రజల చర్చ ఒకటి. రేపు మేము గెలిపించినాం 30 మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు గెలిపిస్తే ఇలా వాళ్ళకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటారని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఇంత కుట్రలా, ఇంత కుతంత్రాలా? కానీ అందరూ ఒకటారు, కానీ ఏం సాధించలేరు. చివరికి సాధించింది భారతీయ జనతా పార్టీ. దానికి కారణం లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. భారతీయ జనతా పార్టీని కరీంనగర్లో రానియద్దు. ఈ కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ మేయర్ అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక సెంటర్ కావాలని చెప్పి ఈ పార్టీలు భయపడి చర్చించిన వాళ్ళందరూ కూడా
కరీంనగర్లో ప్రభుత్వం ఏర్పడాలన్నా ఇక్కడి నుంచే, ప్రభుత్వం పోవాలన్నా ఇక్కడి నుంచే గతంలో జరిగిన సంఘటనలు గుర్తుంచుకొని భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించింది. కాబట్టి నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడి కూడా అయితే భయపడే అందరూ ధైర్యంగా ఎన్నికల్లో అడ్డుకోలేక ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా దాన్ని పక్క పెట్టి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఇలా 100% రాష్ట్రీయ జనతా పార్టీ గెలిచింది. ప్రజాస్వామ్యం జనతా పార్టీ గెలిపిస్తాం సార్. మా అమిత్ షా గారు పార్టీ చూసినాం, మా నితిన్ నబీన్ గారికి పార్టీ చూసినాం. 50% కరీంనగర్ కార్పొరేషన్లో గెలిపించి ఇలా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ చూపడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసి ఏ ఒక్క వ్యక్తి కాదు ఇలా ఇంతమంది భారతీయ జనతా పార్టీ సైనికులు గెలిచింది. వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేశారు. భారతీయ జనతా పార్టీ విశ్వాసాన్ని నమ్మకంతో ఇలా నిలబడ్డారు. ప్రజలకు ఒక భరోసా కల్పించారు. ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి ఇలా ఇంతమంది గెలిపించారు. 2005లో ఇదే కార్పొరేషన్లో కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆ రోజున్న ఆనందం, ఆ సంతోషం, ఆ ఉత్సాహం ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అదే కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్గా ఇవాళ సాధించడం కూడా అంతకంటే ఎక్కువ సంతోషం, ఆనందం మాకు కలుగుతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, మొట్టమొదటి డిప్యూటీ మేయర్ అది కరీంనగర్కి అవకాశం దొరికింది. బట్ ఇంతమంది సైనికులు ఇవాళ ప్రజల ఆశీర్వాదం గెలిచారు. వీళ్ళందరూ కూడా కమిట్మెంట్తో ఉన్నారు, ఒక ప్రణాళికతో తయారు చేసే ఉన్నారు. 50% చేయాలని ఒక లక్ష్యంతో వీళ్ళందరూ వచ్చారు తప్ప ఏ రాజకీయ అపేక్షతోనో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచనతో ఇవ్వలేదు. చాలా ఇలాంటి అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా, ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా కరీంనగర్ కార్పొరేషన్